మామయ్య కూతురని తెలిసాక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఈ రోజుతో దాని మీద నా కోపం ఇంకా రెట్టింపైంది. దాని మాత్రం ఊరికే వదలనమ్మా. దాని పొగర అణిచి తీరుతాను. దాని పొగర అణచాలంటే ఒక్కటే మార్గం రాసిన్నా. మీరేనైనా చెప్పండి. తిరునాళ్ళకి రావడానికి నా మనసు అంగీకరించడం లేదు. అదేంటండి, దేవుడి విగ్రహాన్ని ఊరేగించడం అనేది మన కుటుంబానికి మాత్రమే దక్కిన అదృష్టం. దాన్ని కాదనుకుంటున్నారేంటి? అది కాదు భవానీ. మరిదిపోయిన బాధ నుండి మీరెప్పటికీ తేరుకోలేరని నాకు తెలుసండి. కానీ జరిగింది తలుచుకుంటూ జరగాల్సిన వాటిని ఆపడం మంచిది కాదు. అవునా, ఊరు క్షేమంగా ఉండడం కోసం తిరణాలు జరిపిస్తారు. అవి ఆనవాయితీ ప్రకారం జరిగితేనే ఫలితం దక్కుతుంది. కేవలం మన బాధ కోసం ఆచారం తప్పితే ఊరికి అరిష్టం జరిగే ప్రమాదం ఉంది నాన్న. అమ్మాయి చెప్పింది కూడా నిజమే పెద్దిరెడ్డి గారు. నేరుగా అనలేకపోయాను, కానీ నా మనసుకు కూడా అదే అనిపించింది. రేపేదైనా జరగరాంది జరిగితే అనవసరమైన నింద మీ కుటుంబం మీద పడుతుంది. మీలాంటి మంచి వాళ్ళకి అలాంటి మచ్చ రావడానికి వీల్లేదు. మీరేమో ఆలోచించకండి. కావాలంటే మీ బదులు నేను విగ్రహాన్ని మోస్తాను. లేదు బాబు, ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఈ కుటుంబానికి చెందిన వాడివి అయిపోవు. కేవలం వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. ఇంకా ఆలోచిస్తారండి మావయ్య, ఒప్పుకోండి. అది కాదు సూర్య, ఇన్నేళ్ళు ఆ పనులన్నీ చిన్నోడి దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు ఈ వయసులో ఆ పనులను నేను చేయగలంటావా? బన్నిగాడేమో చిన్నపిల్లాడాయ్యా. ఇప్పటి నుంచే వాడి మీద ఈ బాధ్యత పెడితే ఆడు మోయగలడంటావా? అందుకే వెనక ముందు ఆలోచిస్తా ఉన్నాను. నేను ఆ బాధ్యతను మోస్తాను మావయ్య. నువ్వా? అవును మావయ్య. నేను మీ వంశానికి చెందినవాణ్ణి కాకపోవచ్చు, కానీ నా ఒంట్లో మీ వంశానికి చెందిన రక్తం కూడా ఉంది. కాబట్టి నేను విగ్రహాన్ని మోయడంలో తప్పు ఉండదు. పైగా ఇలా దేవుడికి సేవ చేసుకుంటేనైనా నా నీల ఆరోగ్యంగా తిరిగొస్తుందేమోనని నా మనసు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒప్పుకుంటే ఈ బాధ్యతను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మావయ్య. సరే సూర్య, దైవకార్యాన్ని అడ్డుకోవడం మంచిది కాదని నాకు అనిపిస్తా ఉండదు. అట్టాగే కానిద్దాం. చూడండి ధర్మకర్త గారు, తిరునాళ్ళకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. ఏర్పాట్లు మాత్రం మీరే దగ్గరుండి చూసుకోవాలి. వస్తామండి. మంచిది. అయ్యా, ఏందిరా
ఇందాక దారిలో యువ గారు కలిసినారయ్యా. 2 రోజుల్లో తిరణాలు మొదలవబోతుండాయంట. మీకు చెప్పమన్నాడయ్యా. చూసావురా ఆ ఈవోగాడికి ఎంత పొగరెక్కినాదో. ప్రతి ఏడు ఆ పెద్దిరెడ్డింటి కాడికి స్వయంగా పోతా ఉంటాడు. మనకు మాత్రం ఇట్టా కబురు పెడతా ఉంటాడు. అంటే వాడికి మనమంటే లెక్క లేకుండా పోయినాదనమాట. ప్రతి ఏడు తిరణాల్లో దేవుణ్ణి ఊరేగించేది ఆ పెద్దిరెడ్డి కుటుంబమే కదమ్మా. అందుకే ఆడికి మర్యాద ఇస్తుండారు. మన నుండి మాట రాకుండా ఉండనీకి ఏదో మాట వరుస కబురు పెడుతుండారు. అయినా ఎవరితో కబురు పంపితే ఏంది? మనం అసలు ఈసారి తిరణాలకు వెళ్తే కదా. అట్టా చూస్తావేందమ్మా? ఆడు మనకు గౌరవం ఇచ్చినప్పుడు మనం ఎగేసుకుంటా పోతే 10 మందిలో మనకు మర్యాదే ఉంటది. ప్రతిసారి ఆడు ఇట్టాగే చేస్తున్నా ఏదో దైవ కార్యం కదా అని పట్టింపు లేకుండా గుడికి పోతుంటాం. అది ఆడికి అలసైపోనాది. ఇంకా మనం పట్టించుకోకుండా ఉంటే ఊరు జనం ముందు కూడా అలసైపోతాం. కాబట్టి ఈసారి మనం తిరణాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. వెళ్ళాలన్నా ఈసారి తిరణాలకి మనం వెళ్ళి తీరాలా. ఏందింద్రమ్మా నువ్వు అనేది? ఊరి జనం మనల్ని లెక్క చేయకపోయినా సిగ్గు లేకుండా పోయి పరువు తీసుకుందామా? మనకు కాదమ్మా లేనిది సిగ్గు. తమ్ముడు సచ్చి సంవత్సరం తిరక్క ముందే తగుదునమ్మా అని తిరణాలు జరిపించలేక ముందుకొస్తున్నాడా పెద్దిరెడ్డి. వాడికి లేదు సిగ్గు. అట్టాంటోడి చేత దైవకార్యం జరిపించడానికి వెనకాడని ఆ ఊరి జనానికి లేదు సిగ్గు. ఊరి క్షేమం కోసం జరిపించే తిరణాల్ని సావు జరిగిన ఇంట్లో మనిషి చేత జరిపించడానికి వాళ్ళు ఒప్పుకున్నా మనం ఒప్పుకోకూడదు. ఆచారం ప్రకారం ఆ కుటుంబమే చేస్తుంది కదమ్మా. ఆ ఆచారాన్ని ఎట్టాగైనా మార్చాలా. ఆ గౌరవం మనకే దక్కాల. ఈసారి తిరణాలు మన ఇంట్లో వాళ్ళ చేతుల మీదుగానే జరగాల. అందుకే నేను నిర్ణయానికి వచ్చినానన్నా. ఈసారి తిరణాల్లో నా కొడుకే దేవుణ్ణి ఊరేగించాలా. నా కొడుకు తిరిగొచ్చినాడని, నా వంశానికి వారసుడొచ్చినాడని ఆ పెద్దిరెడ్డి ముందు నేను గర్వంగా చెప్పుకోవాలా. నా కొడుకుని చూసి ఆడి కొడుకు గుర్తొచ్చి ఆ పెద్దిరెడ్డి కుళ్ళి కుళ్ళి ఏడవాలా. నేను తిరణాల్లో సంతోషంగా తలెత్తుకుని తిరుగుతా ఉంటే వాడు బాధతో తలంచుకుని వెళ్ళిపోవాలా. శభాష్ ఇందిరమ్మా, తెలివంటే నీది. ఈ దెబ్బతో 10 మందిలోకి రావాలి అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రావాలి ఆ పెద్దిరెడ్డికి. అవునింద్రమ్మా, నీ ఆలోచన శానా బాగుండది. నువ్వనుకున్నట్టుగానే దాన్ని అమలు చేసి ఆడి పొగరనుద్దాం. మన కుటుంబం సంతోషంగా ఉండటం చూసి ఆడు కుళ్ళి కుళ్ళి ఏడవాలా. ఈసారి అందరం కలిసి గుడికి పోవాలా. హలో అన్నా, నేను ఉమాదేవిని. చెప్పమ్మా, ఎట్టా ఉండావు? బావుండానన్నా. పాప ఎట్టా ఉండాది? పాప కూడా బానే ఉండాది. అన్నా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేసినాను. చెప్పమ్మా, ఏదైనా సమస్య వచ్చి పడినదా? సమస్య ఏమీ లేదన్నా. కానీ మన ఊరి తిరణాల్లో రాబోతుండాయి గదా. అవును, అయితే ఆ తిరణాల్లో ఈసారి ఇంద్రాణి తన కొడుకుతో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించేలా చేస్తాను అని పంతం పట్టుకుని కూసుండాది. ప్రతిసారి
మన వంశపు మనుషులే గదన్నా ఆ పని చేస్తుండాది. ఈసారి అది జరగనివ్వను అని తను శపథం చేసి కూర్చున్నది. అట్నా ఆ చేయని అమ్మా, ఈసారి వాళ్ళని ఊరేగిని. అదేందన్నా, అది మన వంశానికి దక్కే గౌరవం గదా. పైగా భక్తితో చేస్తే తప్పేమీ లేదు, కాని పంతంతో చేస్తే ఫలితం కూడా ఉండదన్నా. నిజం ఉమాదేవి, ఈసారి నా మనసే ఒప్పుకోవడం లేదు. మన వంశంలో ప్రతి ఏటా చిన్నప్పుడే విగ్రహాన్ని ఊరేగించేవాడు. ఈసారి ఆడలేడు. ఆలయ ధర్మకర్త అడిగినప్పుడు కూడా నేనే వద్దని చెప్పాను. తనే ఊరేగిస్తానంటూ సూర్య ముందుకొచ్చాడు. కాదనలేకపోయాను. కానీ ఇప్పుడే చెప్తాలేమ్మా. ఇంద్రానికి తన కొడుకొచ్చాడని పొగరన్నమాట. అందుకే కావాలని గొడవ దిగాలని చూస్తా ఉండాలి. కానీ తన కొడుకును చూస్తే నా కొడుకు నాకు గుర్తుకొస్తాడు. అది మనసుకు బాధ అనిపిస్తుంది. వద్దులేమ్మా, ఈసారి ఆ తంతేదో వాళ్ళనే పూర్తి చేసుకొని. సరే అన్నా, ఈసారికి అక్షయ్ని దేవుడి విగ్రహాన్ని ఊరేగించనిద్దాం. అమ్మా, అక్కర్లేదు మామయ్య. సిరి, ఏమైనదమ్మా? గుళ్ళో మీరే విగ్రహాన్ని ఊరేగించాలి మామయ్య. అది కాదమ్మా, పంతానికి పోతే పగ ఎక్కువ అవుతా ఉంటది. ఏం కాదు మామయ్య, పగ పెరుగుతుందని ఆలోచిస్తే వీళ్ళ దృష్టిలో మీ విలువ పడిపోతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా జరగాలి. చిన్నప్పరెడ్డి మామయ్య లేకపోయినా మీకే ఆ గౌరవం దక్కాలి. లేకపోతే ఇంద్రానత్త తను గెలిచానని పొగరుగా మాట్లాడుతుంది. తన కొడుకు ఇంటికి తిరిగొచ్చాడని ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. మీరసలు తగ్గేదే లేదు మామయ్య. గుడికి రావాలి, విగ్రహం మీ వైపు వాళ్లే ఊరేగించాలి. అది కాదమ్మా. మామయ్య, మీరింకేం మాట్లాడకండి. మీరు వస్తున్నారు అంతే. అది కాదమ్మా. మీరు రాకపోతే నా మీద ఒట్టే. సరే సిరి, మేము వస్తాంలే. ఓకే మామయ్య. ఏంది సిరి అట్టా చేసినావు? అన్న చెప్పింది కూడా నిజమే గదా. ఏంటమ్మా నీసం? కొడుకు రాగానే అత్తకు కొమ్మలొచ్చాయి. ఆ కొమ్మలు విరిచేయాలనే నేను ఇలా చేశాను. పైగా అన్నయ్యకి పాపం చూపిస్తానని మాటిచ్చానమ్మా. వాళ్ళ గుడికొస్తేనే కదా పాపం చూపించగలం. అందుకే అలా మాట్లాడాను. ఏమో, ఇది యాడకు దారితీస్తాదో ఏమో. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా, అన్నీ నువ్వై భారం మోయగా, ఈ బరువే నీ చదువై ఎదిగిన పసికూనా.
హలో హలో సూర్య చెప్పు బావా, నీలకెలా ఉంది? మార్గం లేదు సూర్య. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేమంటున్నారు. సూర్య, పాప ఎలా ఉంది సూర్య? బాగుంది. ఇప్పుడు తనకి ఏ ప్రాబ్లం లేదు. తల్లిదండ్రులతో ఆడుకోవాల్సింది పోయి శత్రువుల ఇంట్లో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. పాపని ఆ ఇంట్లో ఉంచడానికి మావయ్య ఒప్పుకోలేదు బస్వా. కానీ సిరి వచ్చి కన్విన్స్ చేసి తీసుకెళ్ళింది. తన ఉద్దేశం కూడా మంచిదే సూర్య. కానీ పసిపాపను అలా వదిలేయడానికి మన మనసే ఒప్పుకోవట్లేదు. మంచి పని కోసం మనుషులు ఒప్పుకోలేక తప్పట్లేదు బావా. పాపని ఒకసారి చూడాలనిపిస్తుంది సూర్య. ఎలా కుదురుతుంది బావా? నీళ్ళని వదిలేసి నువ్విక్కడికి రాలేవు. పాపని తీసుకొని నేను అక్కడికి రాలేను. ఒక పని చేస్తాను. ఈసారి పాపను కలిసినప్పుడు ఫొటోస్ తీసి నీకు పంపిస్తాను. సరే సూర్య, ఉంటాను. సరే బావా, ఉంటాను. పాప జాగ్రత్త సూర్య. ఏమైంది బావా? పాప గురించి ఆలోచిస్తున్నావా? పాపను చూసినప్పటి నుంచి ప్రతి క్షణం తనే గుర్తొస్తుంది. కళ్ళు మూసినా తెరిచినా తనే కనిపిస్తుంది. పాపకి దూరంగా ఉండలేకపోతున్నాను వైషు. నిర్ణయం తీసుకున్నాక బాధని భరించక తప్పదు కదా బావా. కానీ నా వల్ల కావట్లేదు. తప్పదని తెలిసిన తట్టుకోలేకపోతున్నాను వైషు. ఒకవైపు నీల హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతుంది, ఇంకోవైపు పాప శత్రువుల మధ్య బతుకుతుంది. వాళ్ళిద్దరినీ ఆ పరిస్థితిలో చూస్తుంటే నరకంగా ఉంది వైషు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను బావా. కానీ పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా. అక్క నువ్వు కలుసుకోలేదు కాబట్టే ఆ రోజు మమ్మల్ని కాపాడే పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఏదో మంచి జరగాలని రాసిపెట్టుంది కాబట్టే పాప ఆ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా మన మంచికే అనుకోవాలి బావా. కష్టం తర్వాత సుఖం, దుఃఖం తర్వాత సంతోషం తప్పకుండా వస్తాయి. వాటి కోసం ధైర్యంగా ఎదురుచూడాలే కానీ ఇలా డీలా పడిపోతే ఎలా? మనకి నమ్మకం ఉంటేనే అనుకున్నవి జరుగుతాయి బావా. అయినా పాప గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఉమాదేవత్త, సిరి తనని జాగ్రత్తగా చూసుకుంటామని మాటిచ్చారు కదా. వాళ్ళు చూసుకోవడం కాదు వైషు, నేను పాపని చూడలేకపోతున్నానని బాధపడుతున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టు బావా, అన్నీ అవే సర్దుకుంటాయి. ఒంటరిగా కూర్చుంటే ఆలోచనలు నీ బుర్రని తొలిచేస్తూనే ఉంటాయి. అలా బయటికొచ్చి అందరితో మాట్లాడితే మనసు కాస్త తేలిక పడుతుంది. రా బావా, రా. నువ్వు వెళ్ళు వైషు, నేను వస్తానులే. అదిగో మళ్ళీ రమ్మని చెప్తున్నానా? వస్తాను వైషు. హెడ్డేక్గా ఉంది, నువ్వు కాస్త కాఫీ పెడతావా? సరే బావా.
హలో, ఎలా ఉన్నావు సిరి? బాగున్నానన్నయ్య. పాప ఎలా ఉందమ్మా? బాగుందన్నయ్య. పాపను ఒకసారి చూడాలనిపిస్తుందమ్మా. సరే అన్నయ్య, రేపు తిరునాళ్ళకి అందరం గుడికొస్తున్నాం. మీరు కూడా వస్తారుగా? అక్కడ పాపని మీకు చూపిస్తాను. చూపించడం ఏంటి, పాపతో మీరు కాసేపు స్పెండ్ చేద్దరు గాని. అందరూ ఉంటారు కదమ్మా, ఎలా సాధ్యమవుతుంది? అవన్నీ నేను చూసుకుంటాను కదన్నయ్య. మీరు గుడికి రండి, నేను చూపిస్తాను. అలాగే సిరి, ఉంటాను. ఓకే అన్నయ్య. ఇవన్నీ ఇంద్రాణి గారికి అర్థం కావాలని జరుగుతున్న విపత్కారాలు. ఇంద్రాణి గారు ఈ పాపని దత్తత తీసుకొని తల్లిలాగా పాపని లాలిస్తే గాని తిరుగుండదు. నాకున్న పరిజ్ఞానంతో ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.